ఇస్రాయేల్ చిన్నది అంటే ఇస్రాయేల్ దేశం నుండి తీసుకొచ్చారు కాబట్టి అవును ఇస్రాయేల్ చిన్నది అన్నారు. ఆమెకి ఇంకో పేరు ఏంటి అంటే హెబ్రీ బాలిక. ఏం పేరు? ఇంకో పేరు ఆ పేరు అనేటువంటిది బైబిల్లో ప్రస్తావించలేదు కాబట్టి ఇస్రాయేల్ చిన్నది అన్నారు, హెబ్రీ బాలిక అన్నారు. అసలు ఈ హెబ్రీ బాలిక ఎవరు, ఎక్కడికి వచ్చింది, అసలు ఆమె ఏం చేసింది? పాట నేర్చుకున్నాం కదా, ఇస్రాయేల్ చిన్నది ఎంతో చక్కగా ఉన్నది. నిజంగా తన యొక్క మనస్తత్వం అనేటువంటి చాలా మంచిది. ఏం చేసింది అంటే నయమాను అనేటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి ఉన్నాడు. నయమాను అనేటువంటి చెప్పండి, నయమాను అనేటువంటి ఒక సిరియా దేశపు సైన్యాధిపతి ఉన్నాడు. సిరియా దేశానికి ఆయన సైన్యాధిపతి అంటే సైన్యం మొత్తానికి కూడా పెద్ద అధిపతి అన్నమాట. పెద్ద అధిపతి, రాజుగారి కంటే కొంచెం కింద అనమాట, కొంచెం తక్కువ. సో ఈ యొక్క సైన్యాధిపతి ఏ దేశానికి వెళ్ళి యుద్ధం చేసినా సరే జయాన్ని సాధిస్తూ వస్తున్నాడు. ఏ దేశానికి వెళ్ళినా సరే యుద్ధంలో జయం సాధిస్తున్నాడు. మళ్ళీ వచ్చి రాజుగారికి ఇదిగో రాజా ఆ దేశాన్ని జయించేశానని చెప్తున్నాడు, ఇదిగో రాజా ఈ దేశాన్ని జయించానని చెప్తున్నాడు. ఇంకా రాజుగారికి నయమాన్ అంటే చాలా ఎక్కువ ప్రేమ వచ్చేసింది. ఇలాగే నయమాను ఈ యొక్క సైన్యాన్ని తీసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాడు. ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ వారితో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే ఇస్రాయేల్ దేశంలో వారు కూడా ఓడిపోయారు. అప్పుడు ఏ దేశంలో అయినా సరే యుద్ధం చేసినప్పుడు ఓడిపోతే ఆ దేశంలో ఉన్నటువంటి బాలికలని, యవనస్తుల్ని, స్త్రీలని తీసుకొచ్చేవారు, మగవాళ్ళని చంపేసేవారు. యవనస్తులు ఉంటే కనుక యవనస్తులైనటువంటి పురుషులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వారి యొక్క దేశంలో అవసరమైన పనులకు వాడుకునేవారు. లాస్ట్ టైం నేను చెప్పాను షడ్రక్ మేషక్ అబేద్నెగో. సో అలా విలువైన వారు మీరు ఉపయోగంగా రాజుగారి యొక్క మనస్తత్వాన్ని బట్టి. సో వీళ్ళు ఏమనుకున్నారంటే చిన్నపిల్లలు తీసుకొద్దామని చెప్పి తీసుకొస్తా ఉన్నప్పుడు ఈ యొక్క హెబ్రీ బాలికను కూడా నయమాన్ తీసుకొచ్చాడు. హెబ్రీ బాలిక నయమాన్ తీసుకొచ్చి నయమాన్ యొక్క భార్య ఉండిద్దిగా, నయమాన్ యొక్క భార్యకి యొక్క హెబ్రీ బాలికను అప్పగించి ఇదిగో నీ చేతిలో ఈ పాపను ఉంచుకో, నీకు ఏ పని కావాలంటే ఆ పని ఈ పాపతో చేయించుకో, నీకు వాటర్ కావాలనుకో వెళ్ళి తీసుకొచ్చేస్తుంది, నీకు అంటులు తోమాలనుకో తోమేసేస్తుంది, నీకు ఏ పని చేయాలన్నా సరే చిన్నపిల్లలు వెంటనే చెప్పిన వెంటనే చేస్తారు కదా, పెద్దోళ్ళు చేయకపోవచ్చు కానీ. సో అందుకని ఈ పాపని యొక్క చేతి కింద ఉంచుకో, నువ్వు పని చేయించుకోవడానికి నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి చెప్పేసరికి నయమాన్ భార్య అలాగే ఉంచుకుంది. కానీ నయమాన్ అనేటువంటి దేశాల్లో యుద్ధాలు చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ ఏ దేశంలో కుష్టు అనేటువంటిది వచ్చిందో కుష్టు రోగం వచ్చేసింది, లెప్రసీ వచ్చేసింది. ఆ కుష్టు రోగం అంటే ఏంటంటే శరీర చర్మం అంతా తినేస్తుంది, బొక్కలు అయిపోతుంది, లోపల చర్మం అంతా తినేసింది, ఎముకలు కూడా కనపడే అవకాశం ఉంటుంది, లోపల ఉన్నటువంటి బోన్స్ కనిపిస్తాయి, ఈ ఫ్లెష్ అంతా తినేస్తుంది, పురుగు లాంటిది. అది ఒక వ్యాధి. ఇప్పుడు బన్నీకి వచ్చింది అనుకో, నేను పక్కన ఉన్నాను అనుకో నాకు వచ్చేస్తుంది, నా పక్కన సాత్విక ఉందనుకో సాత్వికకు వచ్చేస్తుంది. సో అంత ఫాస్ట్గా వచ్చేస్తుందని ఎవరికైతే ఈ యొక్క వ్యాధి వచ్చిందో కుష్ఠరోగం ఊరి బయట వారిని పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళ తిండి వాళ్ళే తినాలి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఇక వాళ్ళది ఇది వాళ్ళే, వాళ్ళ కోసం ఎవరు వెళ్ళకూడదు. వెళ్ళారంటే వాళ్ళకు కూడా కుష్ఠరోగం వచ్చింది. సో ఈ నయమాన్ మాత్రం సైన్యాధిపతి కాబట్టి ఎవరు ఏమనలేకపోయారు, నయమాన్ అలాగే ఉన్నాడు. కానీ ఆయన భార్య చాలా బాధపడుతుంది. అప్పుడు ఇజ్రాయేల్ చిన్నది ఏం చేసిందంటే మా దేశంలో ఇస్రాయేల్ దేశంలో షోమ్రోను అనేటువంటి పట్టణంలో, ఎక్కడ షోమ్రోను చెప్పండి, షోమ్రోను అనేటువంటి పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన కనుక ప్రార్థన చేశాడు అంటే ఎలాంటి రోగమైనా సరే స్వస్థ వచ్చింది. మా దేశంలో చాలా మంది వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్నప్పుడు వారి జబ్బులన్నీ కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి మన యొక్క నయమాన్ గారిని కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గర తీసుకెళ్తే నయమాను కుష్ఠరోగం కూడా పోయిందమ్మా అని చెప్పి నయమాను భార్యకి ఇస్రాయేల్ చిన్నది లేదా హెబ్రీ బాలిక చెప్పింది. చిన్నపిల్ల చెప్పింది, మా ఈ పిల్ల మాట ఏం లెక్క అని అనుకోలేదమ్మా. వెళ్ళి వాళ్ళ నయమాను చెప్పింది. ఇస్రాయేల్ దేశం యొక్క రాజుగారికి ఉత్తరం రాశాడు. ఏమని ఉత్తరం రాశాడంటే మా నయమానికి, మా దేశం యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమానికి ఏమైందంటే కుష్ఠరోగం వచ్చింది. సో అతని యొక్క కుష్ఠరోగం అనేటువంటి తగ్గించాలి అని చెప్పి ఉత్తరం రాసి ఒక వ్యక్తికి ఆ ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తారు. ఎలా పంపిస్తారు? ఊరికే పంపిరు. 20 మణుగుల వెండి, 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 జతల దుస్తులు ఇచ్చి పంపిస్తారు. అంటే 10 జతల బట్టలు. ఇప్పుడు ప్యాంట్ షర్ట్ అనుకో, ఇదొకటి 2. సో ఇలాంటి 10 అన్నమాట, 10 జతలు. సో అలాంటి బట్టలు పంపించారు. తర్వాత 20 మణుగులు వెండి పంపించారు. 1,25,000 రూపాయలు. అంటే ఆ రోజుల్లో 1,25,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. సో అవన్నీ కూడా ఇచ్చి ఒక వార్త అనేటువంటిది ఉత్తరాన్ని రాసి ఆ యొక్క రాజుగారికి ఇచ్చారు. నా వైపు చూడండి అందరూ. ఆ రాజుగారికి ఇచ్చుకొని ఆ రాజుగారికి మా ఉత్తరం చూడగానే భయం వేసింది. ఈ ప్లేస్ నుండి ఒక ఆయన వెళ్ళి ఆ ప్లేస్ లో ఆయన ఉత్తరాన్ని ఇచ్చాడు. ఆయన దూత అనమాట, ఒక మెసేంజర్. ఇంకా రాజుగారు ఆ ఉత్తరాన్ని తీసి చదవగానే అమ్మో అదేంటి, ఆయన కుష్ఠరోగం నేను ఎలా స్వస్థపరుస్తాను, నేను ఏమన్నా దేవుణ్ణా, నా వల్ల ఎలా అవుతుంది ఒక కుష్ఠరోగాన్ని స్వస్థపరచడం అనేటువంటిది, అంటే వాళ్ళు మనతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, ఎలాగ అవకాశం దొరికిద్దా అని చెప్పి ఈ రకంగా ఉత్తరం రాసి మనల్ని ఏడిపించాలని చూస్తున్నారని చెప్పి అక్కడికక్కడే ఇశ్రాయేల్ రాజు ఏడుస్తాడు, బట్టలు చింపుకొని ఏడుస్తాడు.
ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకొని అలా ఏడుస్తూ ఉండేసరికి అప్పుడు ఎలీషా చెప్తాడు కదా, నువ్వేం బాధపడబాక, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియాలి అన్న విషయాన్ని చెప్పి నా దగ్గరకు ఆయన రమ్మను అని చెప్పి ఎలీషా చెప్తాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో లేచాడు. సో అలాగే ఎలీషా దగ్గరకు నయమాన్ వస్తున్నాడు. అలా చెప్పగానే ఇంకా నయమాన్ ఏం చేస్తాడంటే, సరే ఎలీషా దగ్గరికి వెళ్దాము అని చెప్పి చక్కగా సైన్యాన్ని సిద్ధం చేసుకొని ఒక రథాన్ని ఏర్పాటు చేసుకొని వస్తున్నాడు. వచ్చాడు, నయమాన్ వచ్చాడని చెప్పి బయట ఉన్నాడు నయమాను బయట ఉన్నాడు అన్నటువంటి వర్తమానాన్ని ఎలీషా దగ్గరికి చెప్పారు. సిరియా దేశ సైన్యాధిపతి అయిన నయమాన్ వచ్చాడు, ఆయన కుష్ఠరోగం ఉంది, నీతో ప్రార్థన చేయించుకోవాలని వచ్చాడని చెప్తే ఎలీషా గొప్పగా బయటకు వచ్చేయాలి. అక్కడ లోపలే ఉన్నాడు. ఏమని చెప్పాడంటే, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునమని చెప్పమన్నాడు. ఆయన బయటికి రాకుండా. అప్పుడు నయమానికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి, ఏంటి నేను ఆ దేశం నుండి సైన్యాధిపతిని ఇక్కడికి వస్తే కనీసం బయటకు వచ్చి నాకు ఎక్కడ బాగాలేదు అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేయాలిగా. ప్రవక్త అంటే లోపల నుండి ఏంటో చెప్తున్నాడు ఏంటి ఆయన, నేను ఇక్కడ ఉండను, మా దేశంలో ఉన్నటువంటి నదులు మంచి కదా ఏంటి, మా దేశంలో కూడా నదులు ఉన్నాయి, పర్పర్ అని మంచి మంచి నదులు ఉన్నాయి, ఈ నదుల కంటే కూడా శుభ్రంగా ఉన్నాయి మా నదులు, కాబట్టి ఆ నదులో స్నానం చేస్తే పోదా నాకు, ఇక్కడ చేయాలా ఏంటి ఈ మురికి నదుల్లో అని చెప్పి కోపంగా నయమాన్ వెళ్ళిపోతా ఉంటే నయమాన్తో పాటు వచ్చేటువంటి పనుల్లో ఒక ఆయన అంటాడు, అయ్యా ఏదైనా కష్టమైన పని చేయమంటే నువ్వు చేస్తావుగా స్వస్థత కోసం. చాలా మంది హిందువులు వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారు, నిపుణులు నడుస్తారు, సోలాలు చిన్న చిన్న ఇటు పక్కన గుచ్చుకొని ఇటు పక్కన తీస్తారు, 4 గుచ్చుకుంటారు, ఇసుకలో అన్నం వేసుకొని తింటారు, పొర్లి ప్రదక్షిణాలు చేస్తారు, మోకాళ్ళతో మెట్లు ఎక్కుతారు. ఎంత కష్టం. ఎందుకు వాళ్ళ యొక్క పట్టుదల ఏంటి, దేవుడు వారితో మాట్లాడాలని. మనం ఏదన్నా ఒకటి గొప్పగా చేసామంటే అప్పుడే దేవుడు మన దగ్గరకు వస్తాడు, ఊరికే ప్రార్థన చేయమని వచ్చేస్తాడు అన్న దేవుడు. సో అలాగే అంత ప్రయాసపడతారు కదా, నీకు స్వస్థత రావాలంటే నువ్వు ఎందుకు ఆ పనులన్నీ చేస్తావు, ఇసుకలో అన్నం తింటావు, మోకాళ్ళ మీద నడవటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, నీకు ఏదో జరగాలని చేస్తున్నావు. అంటే ఇప్పుడు నీకు స్వస్థత రావాలంటే నువ్వు కూడా ఏదైనా చేయాలి కదా. కానీ నీకు ఆయన ఏం చెప్తున్నాడు, ఎలీషా జస్ట్ యోర్దాను నదిలో వెళ్ళి ఒక 7 సార్లు మునిగి స్నానం చేయమంటాడు కదా, కష్టమా? 7 సార్లు వెళ్ళి మునగడం కష్టమా? ఎందుకు ఒకసారి మీరు ట్రై చేయకూడదు, వచ్చావు కదా 7 సార్లు ఆ యొక్క యోర్దాను నదిలో మునిగితే తప్పే ఉంది, వెళ్ళి ఒకసారి అని చెప్పగానే యోర్దాను నదికి వెళ్ళాడు నయమాన్. సరే అని చెప్పి ఆ నెలలో మునగడం ప్రారంభించాడు. ఒకసారి మునిగాడు, మొత్తం చూసుకున్నాడు, ఏమైనా పోయిందా కుష్ఠరోగం అని, ఏం పోలేదు, అలాగే ఉంది. రెండోసారి మునిగాడు, మళ్ళీ చూసుకున్నాడు, ఏమైనా పోయిందా, పోలా. మూడోసారి చూసుకున్నాడు, పోయిందా, పోలా. 4ఓసారి, 5ఓసారి, 6ఓసారి, 7ఓసారి కుష్ఠరోగం అంతా పోయింది. పసి పిల్లవాడి దేహం, చిన్నపిల్లల బాడీ ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది అసలు. చిన్నపిల్లలు బేబీస్ మళ్ళీ ఇంకా పెద్దోడే, ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉండిద్దో అలాంటి స్కిన్ వచ్చేసిందంట. నయమానికి. అప్పుడు నయమాను, అమ్మో నా కుష్ఠరోగం అంతా పోయింది, ఒక్కసారి యోర్దాను నదిలో మునిగినందుకు నా కుష్ఠరోగం అంతా పోయిందని చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఇంకో దేవుడు గొప్పవాడు కాడు అని చెప్పేసి నయమాన్ అక్కడ నుంచి 2 కంచెల గాడిదల మీద పట్టేంత మట్టిని మోసుకొని వారి దేశానికి వెళ్ళాడంట. మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా, నేను నమ్ముతున్నాను, నాకు ఇంత భయంకరమైన కుష్ఠరోగం వచ్చి నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, కానీ దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, నా కుష్ఠరోగం పోయింది. ఎన్నిసార్లు మునిగాను యోర్దాను నదిలో అని చెప్పాడు. సో కాబట్టి దేవుడి యొక్క కార్యాలు చాలా అద్భుతమైనవి. నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నావంటే దేవుడు నీ జీవితంలో కూడా ఏం చేస్తాడు, అద్భుతమైన క్రియలు చేస్తాడు.